హాయ్ అండి. దిస్ ఇస్ అశ్విని. వెల్కమ్ టు మై ఛానల్ అశ్వినీస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. షాప్ నుంచి వచ్చానండి. ఇప్పుడే వచ్చేసి ఈరోజు ఉదయం వంట చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. సాయంత్రానికి కావాలి కదా, ఉదయం నేను ఒకదాన్ని వెళ్తున్నాను కానీ కొంచెం లేట్గా లేసానండి ఈరోజు ఏం కర్రీనో తెలుసా? ములక్కాయ కర్రీ. ములక్కాయ, మీలో ములక్కాయ కర్రీ ఎంతమందికి ఇష్టము? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఆయిల్ వేస్తాను కొంచెం. ఆనియన్ వేసాను. ఓకేనండి, ఆనియన్ వేస్తాను. ఆనియన్ వేగుతా ఉన్నాయి. కొంచెం పసుపు వేసుకుందామండి. ఈరోజు అయితే షాప్ నుంచి వచ్చేసానండి. మా బుడ్డోని కూర్చోబెట్టాను షాప్లో. ఏం చేస్తుండో ఏమో వాడు. నేను కొంచెం పచ్చడి ఉండే, మా అమ్మ పంపించిన టమాటా పచ్చడి ఉంటే దాంతో తినేసానండి. వాడు తినాలిగా, వాడు తినాలి, వాళ్ళ డాడీ తినాలి. వాళ్ళు తినలేరు కదా మనం తిన్నట్టు. మరి తినమంటే తినేస్తారు తప్పదన్నప్పుడు. కాకపోతే ప్రజెంట్ టైంలో వాడిని స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చిండాడు. వాడిని కూర్చోబెట్టేసేసి వచ్చామన్నమాట. కొంచెం పసుపు కూడా వేసేసాము. పసుపు వేసిన తర్వాత ములక్కాయలు వేసేస్తున్నాం అన్నమాట. ములక్కాయ కర్రీ టమాటో. నేనైతే చిన్నప్పుడు అమ్మ వాళ్ళ తోట ఉండే, అమ్మ వాళ్ళు కూరగాయలు పండిస్తారు కదా. మేము అప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడల్లా టమాటా తోటలో వెళ్ళిపోయేదాన్ని. టమాటా తోటలో వెళ్ళిపోయి పండిన టమాటాలు వెతికి వెతికి మరీ తినేదాన్ని అన్నమాట. బాగా ఇష్టం నాకు తోటలో పండిన అట్లా డైరెక్ట్గా తెంపుకొని తినడం అంటే. అదేంటిదో చాలా టేస్ట్గా అనిపిస్తాయి అవి కదండి. అయిపోయింది. ములక్కాయలు వేసేసేసి తిప్పేసేసి మూత పెట్టేసుకుందాం. నిజంగా మళ్ళీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మళ్ళీ ఆ డేస్ వస్తే ఎంత బాగుందో. మిక్సీ పట్టేసుకుందాం. టొమాటోస్, ములక్కాయలు, అవి కొంచెం ఈ టమాటోస్ తీసి పెట్టింది. ఇట్ట పెట్టి అట్ట తిప్పితే పేస్ట్ అయిపోతుంది మిక్సీలో. అదే టెక్నాలజీ. ఏం టెక్నాలజీనో ఏమో. ఇంతకుముందు ఫామ్ వీడియోస్ పెట్టానండి, అవి చూడండి. టేస్ట్ తందూరి చికెన్ మా అన్నయ్య వాళ్ళ ఫామ్కి వచ్చి చేసింది, అన్నయ్య పెట్టాను అనమాట. అండి కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే ముక్కలకి మంచిగా పట్టిద్ది కదా, ములక్కాయ ముక్కలకి. సాల్ట్ వేసేసి టమాటో ప్యూరీ అండి, టమాటోలు మిక్సీ పట్టుకున్నది వేసేద్దాం. ప్యూరీ వేస్తే ఇట్లా టమాటోలు కానీ ఆనియన్స్ కానీ మిక్సీ పట్టి వేస్తే గ్రేవీ చిక్కగా ఉంటుంది అన్నమాట. దానికంటే చిక్కగా ఉంటుంది. ఇంట్లో తర్వాత వాటర్ పోసుకోవచ్చు. కొంచెం టైం ఇద్దాం దానికి, ములక్కాయలు ఉడకాలి కదా. మరి ఏమవుతున్నాయో లోపల, ములక్కాయలు ఎంత బాధపడుతున్నాయా లేకపోతే ఎంజాయ్ అయితే ఉన్నాయా ఏంటిది అనేది చూద్దాం. వావ్, ఇది బాగా డాన్స్ చేస్తున్నాయండి అంటే బాగా లోపల బాగా మరుగుతుంది. టమాటా పేస్ట్ వేసాం కదా, చూడండి మీరే. అంటే కారం తింటాము, మీకు ఆల్రెడీ తెలుసు కదా మేము తింటామని. కొంచెం ఎక్కువ వేస్తాను నేను కారము.
కారం తినాలండి, ఉప్పు కారం తినాలి. అది తింటేనే స్ట్రాంగ్ ఉంటాం అన్నమాట మనము. కానీ కొంతమంది డాక్టర్లు సజెస్ట్ చేస్తారు ఉప్పు కారం ఎక్కువ తినొద్దు, ఎందుకంటే బీపీ పేషెంట్లకు అన్నమాట. హై బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు కారం తినొద్దు అంటారు. మేమైతే తింటాం బరాబర్గా. కర్రీ అయితే అయిపోవడానికి వస్తుంది. ఇంకా వాటర్ పోయాలి. వాటర్లో ములక్కాయలు బాగా మసలాలి. చాలా ఉందన్నమాట. ఇంకా వాటర్ పోస్తేనే కర్రీ అది, లేకపోతే మా ఇంట్లో తినరు. నేను తింటా ఫ్రై, మా ఆయన తినడు. మా బుడ్డోడు నేను ఇద్దరం ఫ్రై తింటాం. నెక్స్ట్ మా వాడు ఏం చేస్తుండో ఏమోనండి షాప్లో కూర్చొని. నేనైతే వాడిని కూర్చోబెట్టేసి వచ్చాను. అప్పుడప్పుడు నేను వంట ఉదయం గంట చేయకపోతే సాయంత్రం ఏమైనా టీ తాగడానికి వచ్చినప్పుడు మా బుడ్డుని కూర్చోబెట్టేసి వస్తానండి షాప్లో. దగ్గరే మాకు ఇక్కడ, షాప్కి దగ్గరే ఉంటుంది ఇల్లు. దూరం తీసుకుంటాం మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదండి. ఉండాలి, వెళ్ళాలి, వెళ్ళడం పోవడము చాలా ఇబ్బంది అవుతుంది. దగ్గర తీసుకున్నాం అన్నమాట. చూసారా ములక్కాయలు చాలా సన్నగా ఉన్నాయి. మా తోట దగ్గరవే ఇవి. ఆల్మోస్ట్ కూరగాయలు మా తోటలో ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు తెలుసు కదా, మీకు తెలియదు ఏముంది అండి. వాసన అయితే బాగా వస్తుందండి. అన్నం ఉంది, తర్వాతకి ఒక బియ్యం నానబెట్టేసిపోతే తర్వాత షాప్ బంద్ చేసి వచ్చి తర్వాత అన్నం వండేసేసి వేడివేడిగా తినొచ్చు. చలికాలం కదండి, వేడివేడిగా తినాలి. చలి పెడుతుంది కదండి మధ్య. వారం రోజుల నుంచి అయితే చలి బాగా ఎక్కువైంది. చిన్నపిల్లల్ని ముసలి ఎవరంటే బయటకు వెళ్ళొద్దండి, చాలా చల్లగా ఉంది. నేనైతే మా షాప్లో ఫ్యాన్ వేసుకోకుండానే కూర్చుంటున్నా. ఏం చేయమంటారు మరి. సరుకులు తెచ్చాను ఇప్పుడే. సరుకులకన్నా వెళ్ళి సరుకులు తెచ్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మా బుడ్డుని కూర్చోబెట్టేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చి కొంచెం టీ తాగేసి కర్రీ లేదు కదా అని కర్రీ స్టార్ట్ చేసేసి ములక్కాయలు కట్ చేసేసి ఆనియన్ చక్క 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 కట్ చేసేసి టొమాటో కరా 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 మిక్సీ పెట్టేసేసి గ్యాస్ మీద పెట్టేశాను. అవి అయితా ఉన్నాయన్నమాట. ములక్కాయలు వేగాయి. మా ఇంట్లో ములక్కాయ కర్రీ. మీ ఇంట్లో ఏం చేసుకున్నారు మీరు అదే కామెంట్ సెక్షన్లో. ఛానల్ మాత్రమే చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అట్లా తెలియకపోతే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ పక్కన సబ్స్క్రైబ్ ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే గంట సింబల్ కొడితే నోటిఫికేషన్ వస్తుంది, ఏమైనా వీడియోస్ చేసిన నోటిఫికేషన్ వస్తుంది. దాని పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది. సపోర్ట్ చేయండి. మీరు కాకపోతే ఎవరు చేస్తారు, చెయ్యాలి కదా మరి. మసాలా అంటే ధనియాలు లైక్ లవంగాలు అవన్నమాట. కొంచెం లైట్గా వేసానండి, మా కారము ఘాటు ఉంటుంది కదా, మసాలా తక్కువ వేస్తాను, కారము ఎక్కువ వేస్తాను కాబట్టి. అది ఇది మళ్ళీ ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది తినేటప్పుడు. అది పెట్టేసాను, రండి చూద్దాం. ములక్కాయ కర్రీ, ఉదయం వండిన అన్నం అట్లనే ఉన్నాయి. ఈరోజు కీరదోసకాయలు మా తోటలో మొన్న వెళ్ళినప్పుడు ఎప్పుడు ఫామ్లో మొన్న నాటేయడానికని వెళ్ళానండి, అప్పుడు తెంపుకొచ్చాను అన్నమాట. చిన్న కీరదోసకాయలు బాగుంటాయి. అన్నం ఉంది, బ్రెడ్ సగం తినగా సగం మిగిలిన బ్రెడ్, రేగి పండ్లు పెద్ద చిన్నవి మా తోటలో ఉంటాయి, కాకపోతే అవి షాప్ ముందు ఆ రోజు ఉంటే తీసుకున్నానండి. సగం ఖరాబ్ అయినాయి, సగం ఉన్నాయి. తీసుకోవడం మట్టికి తినడం లేదేం లేదు, అట్లనే వేస్ట్ చేసేస్తాను. వేస్ట్ చేయొద్దు, మీరు అట్లనే వేస్ట్ చేయకండి. ఇలాంటి కీరదోసకాయలు తినండి, హెల్త్కి చాలా మంచిది. నాలాగా మీరు వండుకండి, ఓకేనండి.
కర్రీ అయితే చేశాను. అన్నం తర్వాత వచ్చినాక చూస్తా ఒకలా ప్రజెంట్ అయితే ఉంది. తర్వాత లేకపోతే మళ్ళీ వచ్చి వండాలి. సో మళ్ళీ షాప్కి వెళ్ళాలి. షాప్లో కాసేపు ఉండి తర్వాత బంద్ చేసి వచ్చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక నిమిషం సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు వస్తాను. ఓకే బాయ్.